రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలవుతున్నాయా? కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా ఉంది? దీని మీద రహస్య సర్వే ఎవరు చేస్తున్నారు? దీని మీద ఈ వీడియోలోకి పోయే ముందు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 6 గ్యారెంటీల అమలు మీద ఆరా తీస్తుంది ఎవరు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు. మీనాక్షి నటరాజన్ గారు ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా ఉంది అనే దాని మీద రకరకాల రూట్లలో ఆమె రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. గతంలో తెలంగాణకు ఇన్ఛార్జ్గా రావడంతోనే ఆమె గాంధీ భవన్లో పెట్టినటువంటి మీటింగ్లో చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పింది. ఎవరైనా సరే పార్టీకి సంబంధించిన ఏ వ్యవహారాలనైనా నా దృష్టికి నేరుగా తీసుకొని రావచ్చు. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే కార్యకర్తలకు అందుబాటులో నేను ఉంటాను, నాకు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనే విషయాన్ని ఆమె గతంలో గాంధీ భవన్ వేదికగా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆమె ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలను కావచ్చు, ఆయా నియోజకవర్గాలలో ఉన్నటువంటి పార్టీ నాయకులను, ముఖ్యమైనటువంటి కార్యకర్తలందరినీ పిలుచుకొని పార్టీ పనితీరు ఎట్లా ఉంది, ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది అనే దాని మీద గాంధీ భవన్లో ఆమె సమీక్షలు కూడా చేసింది. దాని తర్వాత నియోజకవర్గాలలో పాదయాత్ర చేసింది. దాన్ని కూడా మనం చూసినాం. పాదయాత్ర తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆమె డైరెక్ట్గా నియోజకవర్గంలోకి పోయి 6 గ్యారెంటీలు అమలవుతున్నాయా, కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా ఉంది అనే దాని మీద ఆమె అందరినీ అడిగి ఆ విషయాలను తెలుసుకుంటుంది. ఇది ఎట్లా బయటకు వచ్చింది అంటే నిన్న ఆమె ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు పోయింది. అయితే ఆదిలాబాద్కు పోతుంది అనే ఇన్ఫర్మేషన్ ఎవ్వరికీ లేదు. సీఎం రేవంత్ రెడ్డితో సహా పీసీసీ చీఫ్కి కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు కావచ్చు, ఈమె ఏ నియోజకవర్గంకి అయితే పోయిందో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరికి కూడా మీనాక్షి నటరాజన్ గారు ఆ జిల్లాకి వచ్చిర్రు అనే ఇన్ఫర్మేషన్ లేదు. ఇంత కన్ఫామ్గా ఎట్లా చెప్పగలుగుతున్నాము అంటే ఆమె ఆ ఎమ్మెల్యేకి సంబంధించి ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంకి పోయిందట. అక్కడ ఆ ఎమ్మెల్యే ఒక మీటింగ్లో ఉన్నాడు. ఆ మీటింగ్ దగ్గరికి పోయి అక్కడికి వచ్చినటువంటి జనం ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి 6 గ్యారెంటీలు ఎట్లా ఉన్నాయి, ప్రభుత్వం మీద ఎట్లా ఉంది మీ రెస్పాన్స్ అనేది అడుగుతుందట. అడుగుతుంటే ఎమ్మెల్యే గుర్తుపట్టి మీనాక్షి నటరాజన్ గారి దగ్గరికి వచ్చి మేడం రండి, పైకి రండి అని పిలిస్తే లేదు నీ పని నువ్వు చేసుకో, నేను జనంతో మాట్లాడతా, జనంతో మాట్లాడేందుకు వచ్చిన నేను, మీతో మాకు పని లేదు, మీ పని మీరు చేసుకోండి, నేను జనంతో మాట్లాడేసి వెళ్ళిపోతా అన్నదట. అక్కడ ఒక దగ్గరే కాదు, ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా చాలా నియోజకవర్గాలలో ఈ ఇట్లనే జనం దగ్గరికి పోయి జనంలో ఒకరిగా కలిసి తిరుక్కుంటూ అంతా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. గతంలో కూడా చూసినాం మనం, ఆమె ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించిన నాయకులని 3 కేటగిరీలుగా విభజించింది. కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీలో అధికారం రావడం కంటే ముందు అంటే ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చినటువంటి నాయకులు, ఎన్నికలు అయిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పార్టీలోకి వచ్చినటువంటి నాయకులు, ఇట్లా 3 కేటగిరీలుగా పార్టీలో ఉన్నటువంటి నాయకులను విభజించి ఆమె పార్టీకి సంబంధించిన నాయకులు చాలా రోజుల నుంచి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలకు న్యాయం చేసేలాగా ఆమె చేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చెప్పుకుంటున్నారు. పైగా మీనాక్షి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి కూడా ఎట్లా అంటే పైరవీలకి తావు లేకుండా సామాన్య మామూలు మధ్యతరగతి కార్యకర్త కూడా పార్టీలో జరుగుతున్నటువంటి అనేక విషయాలను డైరెక్ట్గా ఆమెకి చెప్పేటువంటి అవకాశం వచ్చింది ఆమె ఇన్ఛార్జ్ అయిన తర్వాత అనేది చాలామంది చెప్పుకుంటున్న మాట. అయితే చాలా సందర్భాలలో ఆమె పార్టీకి సంబంధించిన నాయకులను కార్యకర్తలు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ మీద ఆమె ఆధారపడడం లేదు. ఎందుకంటే ఆ రిపోర్ట్స్ని వాళ్ళు సరిగా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఒకవేళ ఎవరినైనా పిలిచి మాట్లాడినా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ మీద కూడా కరెక్ట్గా ఉంటుందా అనేటువంటి డౌట్ ఆమెకు ఉండనట. అందులో భాగంగానే పాదయాత్రకు కూడా ఆమె శ్రీకారం చుట్టింది. అయితే పాదయాత్రలో కూడా చుట్టుపక్కల వీళ్ళకి సంబంధించిన నాయకులు ఆ పాదయాత్ర ఆమె చేస్తా అనుకున్నటువంటి పాదయాత్ర వేరు, చివరికి ఆమె చేసినటువంటి పాదయాత్ర వేరు. ఆమె చేస్తా అనుకున్నటువంటి పాదయాత్రలో అసలు పార్టీ నాయకులు వాళ్ళు వీళ్ళు ఎవరు కూడా ఉండొద్దు, ఆమె ర్యాండమ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ వచ్చేటువంటి జనం కావచ్చు, లేకపోతే పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ ఇష్యూస్ని ఆమె దృష్టికి తీసుకొని వస్తే అది జెన్యూన్గా ఉంటుండే అని ఆమె భావించింది. కానీ చివరికి మీనాక్షి గారు పాదయాత్ర చేస్తే నాకు ఇబ్బంది అవుద్ది కదా అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పి అదంతా జరిగేసరికి అది ఆ పాదయాత్ర అనేటువంటిది వేరే రకంగా టర్న్ అయింది. ఆ పార్టీ నాయకులే దాన్ని లీడ్ చేసేలాగా ఉంది. దానివల్లే ఆమె ఆ పాదయాత్రను కూడా తగ్గించుకుంది. ఎందుకంటే ఆమె చేస్తే అనుకున్నటువంటి పాదయాత్ర ప్రకారం చేస్తే కనుక జనాల దగ్గర నుంచి ఒరిజినల్ ఫీడ్బ్యాక్ వస్తుండే. మొత్తం చుట్టుపక్కల వీళ్ళ నాయకులు కార్యకర్తలే ఉన్న తర్వాత ఒరిజినల్ ఫీడ్బ్యాక్ ఎందుకు వస్తుంది, రాదు. కాబట్టి ఆమె దాన్ని కూడా తగ్గించుకుంది. ముందు వారం 10 రోజులు చేద్దామనుకున్నది 5 రోజులకే అది తక్కువ చేసుకొని 5 రోజులతోనే ఆ పాదయాత్రను ముగించింది. దాని తర్వాత
గ్రౌండ్లోకి పోయి పాదయాత్ర చేద్దాం అనుకుంటే పార్టీ నాయకులందరూ ఉన్నారు. కాబట్టి ఎవరికి చెప్పకుండా ఇప్పుడు గ్రౌండ్లోకి పోదాం. ఎందుకంటే ముందస్తుగా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకో లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్కి కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ అందరూ పార్టీకి సంబంధించిన నాయకులే అందరూ వచ్చి అంతా బాగా ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అట్లాంటిది కాదు, నాకు ఒరిజినల్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలని ఉంది అని ఎవ్వరికి చెప్పకుండా ఆమె డైరెక్ట్గా నియోజకవర్గాలను చూస్ చేసుకొని డైరెక్ట్గా వెళ్తుంది. అందులో భాగంగానే ఆమె తెలంగాణలో చివరన ఉండే ఆదిలాబాద్ జిల్లాకు పోయింది. ఆదిలాబాద్ జిల్లాలో కూడా నియోజకవర్గాలను కూడా ఏదో మారుమూల ఊర్లకి మారుమూల గ్రామాలలోకి పోయి అక్కడ ఉన్నటువంటి జనాలకు అసలు 6 గ్యారెంటీలు ఏంది, వస్తున్నాయా, మీకు వస్తే ఎన్ని గ్యారెంటీలు అమలు చేసింది, మిగతా ఎందుకు అమలు చేయలే అనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎట్లా ఉంది, ప్రభుత్వం ఎట్లా ఉంది, మీకు చెప్తామన్నవి అన్నీ చేసిందా, ప్రభుత్వం పనితీరుని మీరు ఎట్లా చూస్తారు, ఇట్లా అనేక ఇష్యూస్ మీద ఆమె అడుగుతుందట. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనేటువంటి విషయం ఆదిలాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి జనాలకు తెలిసే అవకాశం చాలా తక్కువ, గుర్తుపట్టేటువంటి వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి అక్కడికి పోయి అట్లాంటి జిల్లాలను ఎంచుకుంది అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. 6 గ్యారెంటీల మీద మెయిన్గా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. దాని తర్వాత ప్రభుత్వ పనితీరు, వీటన్నింటినీ జనం దగ్గరికే డైరెక్ట్గా పోయి వాళ్ళని అడిగితే ఒరిజినల్ గ్రౌండ్ రియాలిటీ అనేది తనకు తెలుస్తుంది అనేది ఆమె అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇంకో 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ గ్రౌండ్ మాత్రం అట్లా లేదు అనేది మనకి ఓపెన్గా కనిపిస్తుంది. ఎందుకంటే 10 నెలలలోనే చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద వచ్చింది. రియల్ ఎస్టేట్ పడిపోవడం కావచ్చు, వాళ్ళు ఇస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం కావచ్చు, హామీల అమలుకి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, రైతులకు సంబంధించింది కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించింది, మహిళలకు సంబంధించింది, కాగా హైడ్రా లాంటి చాలా దారుణమైనటువంటి దాన్ని తెర మీదకి తీసుకొని వచ్చి చాలామంది బతుకులు ఆగం చేసిరు అనేటువంటి అభిప్రాయం హైదరాబాద్లో, అదేవిధంగా జిల్లాలలో కూడా కొన్ని చోట్ల హైడ్రా విస్తరించినటువంటి చోట ఉంది. ఇంకొక దిక్కు మూసీకి సంబంధించిన మూసీ పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి జనాల ఇబ్బందులు ఏంది కూడా మనం ప్రత్యక్షంగా చూసినాం. సో వీటన్నింటి ద్వారా 10 నెలలు కూడా కాకముందనే కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి వ్యతిరేకతను మూడగట్టుకుంది. అది ఓపెన్గా మనకి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేయించుకున్నటువంటి సర్వేలలో కూడా అంతెందుకు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు పోదామంటే కూడా ఇవన్నీ ఇష్యూస్ తిరగబడతాయి, జనం తిరగబడతారు అనేటువంటి దాని మీద లోకల్ బాడీ ఎన్నికలను కూడా వాయిదా వేసుకుంటూ వస్తుంది. లాస్ట్కు కోర్టు కల్పించుకొని లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి అంటే తప్ప ముందుకు రానటువంటి పరిస్థితి, అది కూడా జరుగుతుందా లేదా అనేటువంటి అనుమానాలే చాలా ఎక్కువ మందికి ఉన్నాయి. ఎందుకంటే ఇంకొక నెల మాత్రమే టైం ఉంది, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏది కూడా ముందుకు పోతలేదు ఇప్పటివరకు కూడా. సో అట్లా 10 నెలలలోనే చాలా ఇష్యూస్ పట్ల విపరీతమైనటువంటి వ్యతిరేకత పెరిగింది అని మీనాక్షి నటరాజన్ గారికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణలో రకరకాల జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఎప్పటికప్పుడు చెప్తున్నారట. సో అసలు ఏమనుకుంటున్నారు, 6 గ్యారెంటీలు ఎందుకు ఇవ్వలేదు, ఇచ్చినటువంటి గ్యారెంటీలు కూడా మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి జనాల దగ్గరికి పోతున్నాయా, అసలు ప్రభుత్వం మీద ఏమనుకుంటున్నారు, వీటన్నింటికి హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ రిపోర్ట్ ఇస్తే సరిపోదు, వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ని నేను హైకమాండ్కి పంపితే సరిపోదు, నేనే గ్రౌండ్లోకి పోయి అసలు ఏంది ఏముంది అనే విషయాన్ని తెలుసుకొని హైకమాండ్కి రిపోర్ట్ ఇస్తా అనేది మీనాక్షి నటరాజన్ అనుకుంటున్నట్లుగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అందులో భాగంగానే ఆమె ఎవరికి తెలియకుండా రహస్యంగా పర్యటనలు చేస్తుంది. ఆదిలాబాద్లో ఇవాళ పర్యటన చేసింది, ఇక ముందు ఏ జిల్లాలలో చేస్తుంది, లేదంటే ఇదివరకు ఏదైనా జిల్లాలలో చేసిందా కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆమె ఎవరికి చెప్పిపోతలేదు కాబట్టి అసలు ఎక్కడ చేసింది ఇప్పటివరకు అనే ఇన్ఫర్మేషన్ కూడా కాంగ్రెస్ నాయకులకి, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా లేదు. నిన్న కూడా ఒక చిన్న వార్త బయటకు రావడంతోనే ఆమె ఆదిలాబాద్కి వచ్చింది అనే విషయం తెలిసింది, కానీ లేదంటే ఎవరికి ఆమె ఆదిలాబాద్కి వచ్చింది అనే విషయం కూడా తెలియకపోతుండే. ఇప్పటివరకు అసలు ఏ జిల్లాలలో తిరిగింది, ఆమెకు వచ్చినటువంటి రిపోర్ట్ ఏంది, ఆ రిపోర్ట్ని హైకమాండ్ దగ్గర ఏం చెప్పబోతుంది ఏంది అనేది ఇప్పుడు మొత్తం ఉత్కంఠగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలందరూ ఎదురు చూస్తున్నారు. ఆ మాటకొస్తే మంత్రుల స్థాయి నాయకులు కూడా అసలు ఏంది పరిస్థితి, జిల్లాలకు పోయినప్పుడు ఏం చెప్పినారు జనాలు, ఏముంది అసలు పార్టీ పట్ల కావచ్చు, ప్రభుత్వం పట్ల కావచ్చు, జనం ఏమనుకుంటున్నారు, ఏం ఫీడ్బ్యాక్ మీనాక్షి గారికి ఇచ్చి ఉంటారు. ఇప్పుడు ఇదే గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు కలిసినప్పుడు ఇదే చర్చలు మొత్తం జరుగుతున్నాయట. అసలు మీనాక్షి నటరాజన్ గారు రహస్య పర్యటనల ద్వారా ఏం తెలుసుకోవాలనుకున్నారు, తెలుసుకున్న ఏ విషయాలను హైకమాండ్కి చెప్పాలనుకుంటున్నారు, చెప్తుంది, ఈ విషయాలన్నింటి మీద కొద్ది రోజులలో క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకైతే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పార్టీ నాయకుల మీద, పార్టీ నాయకులు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ మీద ఆధారపడకుండా క్షేత్రస్థాయి పర్యటనలోకి పోయి గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీని తెలుసుకునే ప్రయత్నం మీనాక్షి గారు చేస్తున్నారు అనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు.